మనందరి ఆత్మల కనతండి అయిన దేవుడు ఎన్నో ప్రమాదాలు, విపత్తులు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య నుంచి మనల్ని సురక్షితంగా కాపాడి మరొక బైబిల్ తరగతిని మనకు అనుగ్రహించి సంఘములో చేర్చి ఆయన యొక్క జ్ఞానవాక్కులు విని మన బ్రతుకులను బాగు చేసుకోవటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము ఎన్నో వచనం 39 వరకు అయింది. 40వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన. సకల యుగాలలో రాజువైన మా పరలోకపు తండ్రి, సర్వేశ్వరుడా, సర్వాంతర్యామి, సమస్త ఆత్మలకు కన్న తండ్రిగా ఉన్న దేవ, మీ అతి పరిశుద్ధమైన నామమును బట్టి, మీ బాహుబలాన్ని బట్టి, మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలమంతా ఎన్నో ఒడిదుడుకులు, విపత్తులు, ప్రమాదాల మధ్య నుంచి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ భూగోళాన్ని ఇంకా తిప్పుచు మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించి అందులోని ఉన్న వాస్తవాలను గ్రహించి అందులోని ఆత్మీయమైన పాఠాలను కూడా మేము నేర్చుకొని మా జీవితాలను మరింతగా మెరుగుపరుచుకొని మీకు అతి సమీపంగా మేము చేరటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటల్లోని వాస్తవాలను అదే పరిశుద్ధాత్మ సహాయముతో వివేచించి గ్రహించి బోధించే సామర్థ్యాన్ని అల్పుడినైనా నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకి ప్రసాదించి వాక్యానుసారంగా జీవించే ధన్యతను వారికి అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. మిమ్ములు అంటే ఎవరినంటే యేసుక్రీస్తు వారు తన ఎదుటనున్న యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్న శిష్యుల గురించి మాట్లాడారు. మరి జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి? తన ఎదుట ఉన్న శిష్యుల గురించి మాట్లాడాడు. అంటే వచ్చిన వాళ్ళందరి గురించి కాదు, యేసుక్రీస్తుని వెంబడించే శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని బయట వ్యక్తులు ఎవరైనా చేర్చుకుంటే ఆటోమేటిక్గా నన్ను క్రైస్తవుడు, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుడు అని మిమ్మల్ని నా పేరిట చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని, అంటే దేవుణ్ణి ఇంట్లో చేర్చుకున్నట్టు. మనం యేసుక్రీస్తుని వెంబడించే శిష్యులు, డిసైపుల్స్ అంటారు, లేదా యేసుక్రీస్తుని వెంబడించే శిష్య జనాంగం. వీళ్ళని చేర్చుకుంటే యేసుక్రీస్తుని చేర్చుకున్నట్టు, యేసుక్రీస్తుని చేర్చుకుంటే తండ్రి అయిన దేవుడు, అంటే దేవుణ్ణే మీ ఇంట్లోకి చేర్చుకున్నంత మేలు. కానీ ఇది మనకు తెలియదు. తెలిసిన వాళ్ళు కొంతమంది అబద్ధ బోధకుల్ని చేర్చుకొని, అమ్మయ్య అయ్యగారు మా ఇంట్లో పాదం పెడితే చాలు మా ఇల్లు పావనం అయిపోయింది, మాకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అనే భ్రమలో అబద్ధ బోధకుల్ని చేర్చుకుంటున్నారు. సత్య బోధకుల్ని ఎవరు చేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఎవరిని చేర్చుకోరు, ఎవరికి ఏమి ఇవ్వరు, ఎవరిని ప్రేమించరు. కానీ యేసుక్రీస్తుని వెంబడించే వాస్తవమైన శిష్యుని చేర్చుకుంటే ప్రభువుని చేర్చుకున్నట్టే. ప్రభువుని చేర్చుకుంటే ఆటోమేటిక్గా తండ్రి అయిన దేవుడిని, అంటే దేవుడినే నీ గృహంలోనికి నువ్వు ఆహ్వానించినట్టు. అది శిష్యులకి చెప్పాడు. కాబట్టి మిమ్మల్ని చేర్చుకోకపోతే వాళ్ళ కర్మ. మీరు చేర్చుకుంటే మాత్రం నన్ను చేర్చుకున్నట్టుగా భావించాలి. నన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టు వాళ్ళకి అర్థం అవ్వాలని వీళ్ళకి శిష్యులకి చెప్పాడు. నెక్స్ట్ 41వ వచనం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము, అంటే ప్రవక్త దేవుని నుండి వాక్యాన్ని గ్రహించి ప్రజలకు బోధించేవాడు ప్రవక్త. అంటే రేంజ్ పెరిగింది. ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. అంటే ప్రవక్తని చేర్చుకున్న వాడికి ఫలం ఎక్కువ. ప్రవక్త కదా ఆయన,
అంటే కొంచెం క్యాడర్ ఎక్కువ, దాన్ని ఆ రేంజ్ని బట్టి ఆ ప్రవక్త ఫలము పొందుతాడు. నీతిమంతులని నీతి ఫలము, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. టోటల్గా వీళ్ళందరూ ఎవరైనా దేవుని సేవకులు, దేవుని సేవకులు, ప్రభువు శిష్యులు. ఆ యొక్క క్యాడర్ని బట్టి నీతిమంతుడా, ప్రవక్త, యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుడా, ఆ క్యాడర్ని బట్టి దాని ఫలాన్ని వాళ్ళకి ఇస్తాడు. మనం ఎవరిని చేర్చుకుంటాం అంటే బంధువుల్ని చేర్చుకుంటాం. ఏ బంధువులు? రక్త సంబంధుల్ని చేర్చుకుంటాం. బయట వాళ్ళని, వాక్యానుసారంగా నడిచే వాళ్ళని, వాక్యానుసారంగా ప్రవర్తించే ఏ భక్తుడిని మనం చేర్చుకోం కదా. ఒకళ్ళు చేర్చుకుంటే ఎంతసేపు అంటే కాఫీ టీ వరకు, ఎంతవరకు కదా. అది కూడా కొందరే, అందరూ పిలవరు ఇంటికి. ఇంతవరకు ఏ గృహానికి మా ఇంటికి రమ్మని ఒక సహోదరుని కానీ నన్ను కానీ పిలిచిన దాఖలాలు 3 సంఘాలు ఎక్కడ లేవు కదా. ఎందుకంటే ఈ ఫలం వాళ్ళకి తెలియట్లేదు, రావట్లేదు కాబట్టి. నన్ననే కాదండి, ఒక వాక్యానుసారంగా ఉండే ఒక శిష్యుడిని లేదా ఒక సహోదరుని, ఒక సహోదరిని ఈరోజు మా ఇంటికి రా, విందుకురా అని చేర్చుకోవాలి అంటే వాళ్ళకి ఏమర్థం అవ్వాలి? వాక్యం అర్థం అవ్వాలి. ఏ వాక్యం అర్థం అవ్వాలి? వీళ్ళని చేర్చుకుంటే దేవుడినే చేర్చుకున్నంత ఫలం నాకు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఎవరి పేరు మీద చేర్చుకుంటున్నాం? దేవుడి పేరు మీద చేర్చుకుంటున్నాం. ప్రభు శిష్యులని చేర్చుకుంటున్నాం, ప్రవక్త అని చేర్చుకుంటున్నాం, లేదా నీతిమంతుడు, వాక్యానుసారంగా బతుకుతున్నవాడు, దేవుని నమ్మినవాడు అనే ఉద్దేశంతో చేర్చుకుంటే ఫలం ఎవరిస్తారు? వీళ్ళెవరు? దేవుడిస్తాడు. కానీ మనం రక్త సంబంధులు చేర్చుకుంటాం. ఎందుకంటే రక్త సంబంధులు చేర్చుకుంటే ఫలం వాళ్ళే ఇస్తారు. చదివింపుల రూపంలోనో, కట్నాల రూపంలోనో, గిఫ్టుల రూపంలోనో ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో మన బంధువులైతే మనకిస్తారు కాబట్టి బంధువులనే చేర్చుకుంటాం. నీతిమంతుల్ని, భక్తుల్ని, ప్రవక్తల్ని ఎవరిని మనం చేర్చుకోవట్లేదు. ఎందుకంటే అందుకే ఫలం రాట్లా. ఎప్పుడు ఆ దరిద్రం ఇక తాండవిస్తూనే ఉంటుంది. ఆ సీక్రెట్ అర్థమైపోతే దేవుని పిల్లలు, దేవుని పరిచారకులు, దేవుని సేవకులు అనే ఉద్దేశంతో వాళ్ళకి చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఫలాన్ని ఇస్తాడు. అది శిష్యులకు నేర్పించాడు. అది చుట్టూ ప్రజలు కూడా ఉన్నారు. శిష్యులతో పాటు ఎవరుంటారు? ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి, వీళ్ళని చేర్చుకుంటే మనకి ఆశీర్వాదం వస్తుంది, దేవుడే మన ఇంట్లోకి వచ్చినంత ఆనందం ఉంటుంది. కాబట్టి దేవుడినే చేర్చుకున్నంత ఫీలింగ్తో మనం చేర్చుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి కలిగింది. ఇది 10వ అధ్యాయము ఎండింగ్ 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకోవడం నిశ్చయముగా మీతో. అంటే దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. దేవుడు ఏం గమనిస్తున్నాడు? ప్రతిదీ. శిష్యుడు ఈ చిన్నవాణిలో ఒకనికంటే అప్పుడే కొత్తగా యేసుక్రీస్తును వెంబడించే వారిలో ఒకడు. చిన్నవాడు అనగానే బుడ్డ పిల్లవాడని కాదు. యేసుక్రీస్తుని వెంబడించేవాడు కొత్తగా వచ్చినవాడు చిన్నవాడు. వాళ్ళు పాలు మాత్రం తాగుతారు. అంటే వాక్యంలో బలహీనమైన ప్రారంభ పాఠాలు మాత్రమే నేర్చుకుంటారు. సీనియారిటీ పెరిగే కొద్దీ బలమైన ఆహారం అంటే ఇంకా లోతైన విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు. ఎవరిని ఉద్దేశించి చిన్నవాడు అన్నాడు అక్కడ? పసిపిల్లలను ఉద్దేశించి అని కాదు. చిన్నవాడంటే కొత్తగా ప్రభువుని వెంబడించే వాళ్ళు. ఒక కొత్తగా వెంబడించేవాడిని నువ్వు చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు మాత్రం ఇస్తే వాడు దాహం అన్నాడు. ప్రభు శిష్యుడు కాబట్టి ఇతనికి మేము నీళ్ళన్నా ఇవ్వాలి. గిన్నెడు చన్నీళ్ళు మాత్రం అంటే ఎంత చిన్నదో చూడండి. మంచినీళ్ళు ఈ రోజుల్లాగా కొనే పరిస్థితి లేదుగా. ఆ రోజుల్లో కొనాలా? ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అసలు ఆ ప్రాంతంలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయి. బావులు దొవ్వే ఉండేవాళ్ళు, బావి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటమే. ఆ చన్నీళ్ళు చల్లగా ఉంటాయి నీళ్ళు. ఆ చల్లటి నీళ్ళు ఇస్తే వాడు సేద తెరితే ఆ నీటితో ఫలం ఎవరిస్తారంట? దేవుడు ఇస్తాడు. అంటే ప్రభు శిష్యుడులో కొత్త వ్యక్తిని నువ్వు చేర్చుకొని కనీసం ఆహారం పెట్టక్కర్లా, టీ కాఫీ ఏమి ఇవ్వక్కర్లా, కనీసం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు. దానికి కూడా దేవుడు ఫలం ఇస్తాడు. అంటే ఎంత చిన్న విషయాన్ని కూడా దేవుడు తృణీకరించట్లా. మనం బంధువులకి ఏదన్నా చేసామనుకో, నేను మీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, మా ఇంట్లో 10 సార్లు భోజనం చేసావు, నీకు బట్టలు పెట్టాను, నీకు చదివింపులు ఇచ్చాను, ఇవన్నీ మనం ఏకారో పెడతా ఉంటాం. ఎందుకంటే మనం మర్చిపోం కదా. చిన్నవి చేసామనుకోండి, ఆ పెట్టేవాళ్ళ భోజనం, పెట్టేవాళ్ళ బట్టలు 4 రోజులకి పాతగిలిపోయినాయని తుస్కారంగా తీసేస్తారు మన బంధువులు. కానీ దేవుడు గ్లాసుడు మంచినీళ్ళు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా గుర్తుపెట్టుకొని తగిన ఫలాన్ని మనకిస్తాడు. అంటే నీళ్ల వలన కూడా నీకు ఫలం వస్తుంది.
ఇంకా ఆహారం పెడితే ఫలం పెరిగిద్ది, ఇంకా బట్టలు పెడితే ఇంకా ఫలం పెరిగిద్ది. మీకు అర్థమైందా? అంటే దేవుడు ప్రతి చిన్నదాన్ని కూడా గమనిస్తున్నాడు. ఎవరికి హెల్ప్ చేస్తున్నారు, ఎవరిని చేర్చుకుంటున్నారు, ఎవరి పేరిట చేర్చుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ వల్ల నాకు లాభం వచ్చింది అనే ఉద్దేశంతో చేర్చుకోకూడదు. నేను మా ఇంటికి మిమ్మల్ని పిలిచాను కాబట్టి రేపు మీ ఇంటికి మమ్మల్ని పిలవండి. ఇది బంధువుల్లో జరిగేది కదా. మేము మీ ఇంటికి వచ్చాం, ఏం పెట్టారు, రేపు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అదే పెట్టాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చికెన్ వండి పెట్టారు, మేము కూడా చికెన్ వండి పెట్టాలి. ఈ ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఈ భక్తి విషయంలో అలా ఉండకూడదు, స్వార్థంతో చేయకూడదు. దేవుడే నా ఇంట్లో ఉంటాడు, దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళ ఫలం కోరుకోకూడదు. ఎవరి వలన కోరుకోవాలి? దేవుని వలన కోరుకోవాలి. అది 10వ అధ్యాయంలో చివరి వచనం, 11వ అధ్యాయము మొదటి వచనం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి శిష్యులకు అందరికీ ఆజ్ఞాపించేశాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఇద్దరిద్దరుగా పంపించాడు కదా. ఇద్దరిద్దరుగా పంపిస్తూ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇద్దరిద్దరుగా ఎందుకు పంపించాడు, ఆజ్ఞాపించి ఎందుకు పంపించాడంటే 2-3 సాక్షుల నోట పలకబడిన మాట స్థిరపరచబడింది, ఏది ధర్మశాస్త్రం ప్రకారం. కాబట్టి ఒక్కొక్కరిని పంపించాల, ఇద్దరిద్దరిని పంపించేశాడు. వాళ్ళు పంపించి ఈయనేం చేశాడు, పట్టణములలోను బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శిష్యుల దారిలో శిష్యులు పంపించాడు. ఈయన కూడా మళ్ళీ విడిగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయాడు, పట్టణాల్లో ప్రకటించడానికి బోధించడానికి. మార్క్స్ వార్త 1:38 చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38 వచ్చింది. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి. ఆయన ఎందుకు వచ్చాడంట? ఆయన భూమి మీదకి వచ్చిన కారణాల్లో ఒక కారణం, అన్ని కారణాలు కాదు, ఒక కారణం ఏంటి, అనేక సమీప గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ప్రకటించటానికే నేను వచ్చాను. అందుకే శిష్యులకు ఆజ్ఞాపించాడు, ముగించాడు. వెంటనే అనేక ప్రాంతాలకి ఆయన ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన పనిలో ఒక భాగం ఏది, ప్రకటించడం, రాజ్య సువార్తను ప్రకటించడం ఒక భాగం. 2వ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని. ఏమంటే యోహాను గారు చెరసాలలో ఎప్పుడు పడ్డాడు? ఇప్పుడు మనం 10 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 10 అధ్యాయాల్లో యోహాను గారిని చెరసాలలో వేసిన సందర్భం ఏమైనా చదివారా? మనం చదువుకున్నామా? అదే బైబిల్ మనకి అర్థం కావాలంటే ఈ 10 అధ్యాయాల్లో కొంతన్నా మనకు జ్ఞాపకం ఉండాలి. యోహాను గారి గురించి నేర్చుకున్నాం. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ వచ్చాడు, ఎవరికి బాప్తీసం ఇచ్చాడు, ఏ ప్రాంతాల్లో తిరిగాడు, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. యోహాను గారిని చెరసాలలో ఎప్పుడు వేశారనేది తెలియదు. ఇప్పుడు ఈ వచనం చదివే వరకు ఎక్కడ విన్నాడంట యోహాను గారు? చెరసాలలో అంటే అప్పటికి యోహాను గారు ఏమయ్యారు? చెరసాలలోకి వెళ్ళిపోయాడు. చెరసాలలోకి ఎందుకు వెళ్ళాడు అనేది ఈ ముందు అధ్యాయంలో ఎక్కడా తెలియలే మనకి. 14వ అధ్యాయం ఒకసారి చూడండి, 1-5 వచనాలు చాలండి. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు. అంటే ఆల్రెడీ ఈ వచనం మనం చదివే సమయానికి 14వ అధ్యాయం చదివే సమయానికి యోహాను గారు చనిపోవటం కూడా జరిగింది. బాప్తిసమిచ్చి యోహాను గారు చనిపోవటం కూడా జరిగింది. చనిపోయిన యోహాను గారే బతికొచ్చాడు యేసుక్రీస్తులాగా అంటున్నాడు ఈయన. హేరోదు అంటే హేరోదు యూదుడై ఉండి కాస్త కోస్త లేఖనాలు తెలిసిన వాడే, కానీ సరిగ్గా లేఖనాలు తెలియవు. చచ్చిపోయినోడు మళ్ళీ బతికి ఇంకో జన్మెత్తుతాడు అని నమ్ముతున్నాడు హేరోదు. నేను చంపేశాను కదా యోహాన్ని, ఆ యోహాన్ని మళ్ళీ యేసుక్రీస్తు రూపంలో బతికొచ్చి ఇదిగో ఈ క్రియలు చేస్తున్నాడు అని నమ్ముతున్నాడు. అందుకే ఏమంటున్నాడు, ఇతడు బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు? యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు హేరోదు. విని ఈయన ఎవరు అనుకుంటున్నారు, నేను చంపేశానే బాప్తిసం ఇచ్చి యోహాను, ఆయనే ఈయన. అందువల్లనే అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపక అగుచున్నవని తన సేవకులతో
నేను చంపేసినా బతికొచ్చాడు, ఈయన మీద నేరారోపణ లేకుండా చేసుకోవటానికి ఇదొక నాటకం. హేరోదు యోహాను గారిని చంపేశాడు కదా, నా మీద నేరారోపణ లేకుండా నేను చంపిన ప్రవక్త కాబట్టి ఆయన మళ్ళీ బతికొచ్చి ఇదిగో యేసుక్రీస్తులాగా చేస్తున్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారికి యోహాను గారికి వయసులో ఎంత తేడా? 6 నెలలు. 6 నెలల్లో ఈయన చంపిన తర్వాత ఈయన అంత పెద్దోడు అవుతాడా పుడితే? మాయా కదా, రాజులు ఏం చెప్పినా చెల్లిది, ఎవరు క్వశ్చన్ అయ్యాలి ఆయన్ని. అందుకే ఆయన చనిపోయి మృతుల్లో నుంచి లేచి వచ్చాడు కాబట్టి ఈ అద్భుతాలు మహత్కార్యాలు యేసుక్రీస్తు ఎందుకు చేస్తున్నాడు అంటాడు, ఆయనే బాప్తీసం ఇచ్చే యోహాను అని చెప్తున్నాడు, మహాజ్ఞానాన్ని చెప్తున్నట్టుగా. ఎలయనగా నీవు ఎందుకు ఆయన్ని చంపాల్సి వచ్చింది ఏంటి అని ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఎలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యను హేరోదియను, ఫిలిప్పు భార్యకు హేరోదిని ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అంటే యోహాను గారు చెరసాలకు వెళ్ళటానికి కారణం ఏంటి? ఈ హేరోదు తన సహోదరుడి భార్యను తీసుకొచ్చి సహోదరుని చంపించి ఈమెను ఉంచుకున్నాడంట. అది తప్పు. అంటే ప్రవక్త ఏం చేయాలంటే రాజు తప్పు చేసినా ఖచ్చితంగా చెప్పాలి, ఖండించాలి. అలాంటి రోషం కలిగిన భక్తుడు ఎవరు? బాప్తీసం ఇచ్చే యోహాను గారు. రాజు కదా, ఆయన్ని ఖండిస్తే ఊరుకోడు కదా అని భయపడలా. ఖచ్చితంగా నువ్వు నీ సహోదరుని భార్యను ఉంచుకుంటా న్యాయం కాదు అనగానే రాజుగారికి పర్వాలా, ఏమనిపించలేదు. కానీ రాజుగారు ఉంచుకున్న సహోదరుని భార్య ఉందే హేరోదియా, ఆమె పేరు, ఆమెకు రోషం, ఆమె నిమిత్తం అన్నాడు. చూడండి అక్కడ మగవాళ్ళు రోషం వచ్చినా కంట్రోల్లో ఉంటారు, ఆడవాళ్ళకి రోషం వస్తే పగొత్తే అమ్మో తట్టుకోవటం చాలా కష్టం. అవతలోడు అంతు చూసేదాకా కొంతమంది ఊరుకోరు. మహామహులు చాలామంది ఉన్నారు స్త్రీల చరిత్ర, పగ తీర్చుకునేవాడు. ఇవి అలాంటిదే. హేరోదియా తప్పు చేసింది, ప్రవక్త కాబట్టి హెచ్చరించాడు, నేను చేసింది తప్పే అని సరిపెట్టుకోరు. తప్పు అయితే మాత్రం 10 మందిలో చెబుతాడా? ఎంత ప్రవక్త అయితే మాత్రం అలా ఖచ్చితంగా చెప్తాడని రోషపడేవాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా వాక్యం ఉన్నదన్నట్టు చెప్తే నచ్చదు జనానికి. ఎంతైనా ఎంతమంది చేయట్లేదండి, ఈయన ఈరోజు వచ్చి ఇది తప్పు అంటే అట్లా. పెళ్ళిళ్ళ విషయాల్లో బాప్తీసం లేకుండా తీసుకోవటం కుదరదు, ఒప్పుకోను అంటాడు. ఎంతమంది అడిగారు నన్ను, నా మీద కదా. ఇంకా నయం, నన్ను కూడా జైల్లో ఇలా యోహాను గారు నాకు కదా. నచ్చదు జనానికి, నిజం చెబితే నచ్చదు. ఈ హేరోదు ఏం చేసింది? అసలు చూస్తా ఊరుకుంటావా? నీకు సిగ్గుశాలం ఉందా? హేరోదు నన్ను అంత మాట అన్నాడు 10 మందిలో పట్టుకొని, అలాంటి ఊరుకుంటావా? జైల్లో చంపే అన్నది. కాకపోతే ప్రజలు ఈయన ప్రవక్త నమ్ముతున్నారు కాబట్టి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందనే భయంతో కనీసం జైల్లో వేశాడు. లేకపోతే చంపేయమనే ఆమె ఒత్తిడి చేసింది హేరోదిని. ఆమె నిమిత్తము ఆయన్ని చెరసాల్లో వేయించి ఉండెను. అతను చంపకోరెను కానీ, అదిగో చూసారా, చంపాలనుకున్నాడు. అంటే అమ్మగారు ఏం చేసింది? హేరోదియా చంపేయి, నన్ను అన్నవాడి నోరు ఇంకా తెరవకూడదు, చంపే అంది. అంటే ఆమెకు భక్తి భయం ఏమీ లేదు. చంపకోరెను కానీ జనసమూహము అతనిని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను. అంటే యోహాను గారు చెరసాల్లో యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు. మళ్ళీ 11వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాల్లో విని. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? చాలా కార్యక్రమాలు, సువార్త ప్రకటిస్తూ, రాజ్య సువార్త ప్రకటిస్తూ, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యం ఇవన్నీ చేస్తూ ఉన్నాడన్న విషయం ఎవరు విన్నారు? బాప్తీసం ఇచ్చే యోహాను గారు చెరసాల్లో ఉండి విన్నారు. విని ఒక డౌట్ని తన శిష్యులకు చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఈ డౌట్ అడగండి అని పంపించాడు. ఏంటి ఆ డౌటు? రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగునట్లు కనిపెట్టవాలని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. శిష్యులను ఎక్కడికి పంపించాడు? యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దగ్గరికి పంపించాడు. ఏంటి డౌట్ ఆయనకి? రాబోవాడవు నీవేనా. ఏమండి, అప్పటికి యోహాను గారు యేసుక్రీస్తు వారికి బాప్తీసం ఇచ్చారు. బాప్తీసం ఇవ్వటానికి ముందు ఆయన ఏమేమి పలికాడో చూసారా? ఒకసారి అదే మత్తయి సువార్త లేదా యోహాను సువార్త చూడండి ఒకసారి, 1వ అధ్యాయము 29వ వచనం.
యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుడు గొర్రెపిల్ల ఉందా? దేవుని గొర్రెపిల్ల. ఎవరి గురించి చెప్పాడు? ఎలా తెలిసింది ఆయనకి? ఆత్మ సహాయంతో తెలిసింది, ప్రవచనం ప్రకారంగా తెలిసింది. ఎందుకంటే యోహాను గారు పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి. లూకాసు వార్త 1:15-16 వచనాలు చదవండి. లూకాసు వార్త 1:15-16 వచనాలు. అతడు ప్రభువు దృష్టికి, అంటే ఆయన పుట్టక ముందే ఆయన గురించిన విషయం జకరయ్య గారికి దేవదూత చెప్తున్నాడు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపుకు వారిని తిప్పును. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. కాబట్టి ఎలా చెప్పాడు ఈయనే అని ఆయన నడుస్తూ ఈయన దగ్గరకు వస్తుంటే యేసుక్రీస్తు వారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేశాడు. అంటే ఆత్మ సహాయంతో అన్నమాట చెప్పాడు. అదే 1వ అధ్యాయము, అదే యోహాను సువార్త 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. మళ్ళీ రెండోసారి చెప్పాడు అనమాట. నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటే మళ్ళీ చెప్పాడు. 3వ అధ్యాయము, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి ప్రియులారా. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. యోహాను ఇంకనూ చెరసాల్లో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుతున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడును ఏమీయూ పొందలేడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరే నాకు నేను ముందే చెప్పాను కదా, నేను యేసుక్రీస్తును కాదు, నాకంటే ఆయన కంటే ముందుగా నేను పంపబడిన వాడును, నేను కాదు క్రీస్తులని మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీరే నాకు సాక్షులు. చాలండి. అంటే యేసుక్రీస్తు వారి గురించి ప్రజలతో ఆల్రెడీ అంతకుముందే ఆయన చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని కొని. నువ్వు క్రీస్తువా అంటే కాదు, నేను క్రీస్తును కాదు, ఆయన మార్గాన్ని సరళం చేయటానికి ముందుగా పంపబడినవాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారికి అన్నీ తెలిసి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు? తెలిసే కదా బాప్తీసం ఇస్తాడు. బాప్తీసం ఇచ్చే ముందు కూడా ఏమన్నాడు? నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడినై ఉండగా మళ్ళీ నన్ను బాప్తీసం ఇవ్వమని అడుగుతావేంటి అంటున్నాడు యేసుక్రీస్తు వారితో బాప్తీసం ఇచ్చి యోహాను గారు. అంటే ఈయనెవరో పూర్తిగా యోహాను గారికి తెలుసు. అదిగో ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అంటాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి ఫుల్ డీటెయిల్స్ యోహాను గారికి తెలుసు. కానీ ఇప్పుడేమో డౌట్ వచ్చింది, ఇన్ని చేశాను, నీ గురించి అన్నీ చెప్పాను, కానీ ఇప్పుడు నువ్వు జైల్లో పడేసరికి ఏమొచ్చింది? ఏమన్నా అంత గొప్ప ప్రవక్త, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని యోహాను గారికి సమస్య వచ్చినప్పుడు ఏమనిపించింది చెప్పండి ఏమనిపించింది? ఈయన ప్రభువేనా, వస్తాడు మెస్సయ్య వస్తాడని మన ప్రవక్తలందరూ ఎదురు చూసిన ప్రవక్త ఈయనేనా, మనల్ని రక్షించే రక్షకుడు ఈయనేనా,
అని డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ డౌట్ అంటే, ఆయనకి ఒక రిఫరెన్స్ తెలుసు, యోహాను గారికి పాత నిబంధన తెలుసు. ఒకసారి 61వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నదని దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును. జాగ్రత్తగా గమనించే, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును. ఇక్కడ చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును అంటున్నాడు. అంటే ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, చెరలో ఉన్న వారందరినీ విడిపిస్తాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు యూదులు చెరలోకి వెళ్ళిపోయారు, ఇతర రాజులు బంధించి వీళ్ళందరినీ దోచుకొని వెళ్ళిపోయి బానిసలుగా చేసేసారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానం ప్రకారంగా చెరలో ఉన్న వారందరినీ విడిపించి మళ్ళీ యెరూషలేముకు చేర్చాడు. యెరూషలేము కట్టడాలు తిరిగి కట్టారు. యెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళ కాలంలో మళ్ళీ బానిసత్వం నుంచి వచ్చారు, అంటే విడిపించారు, దేవుడు విడిపించాడు. అలాగే యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో ఇశ్రాయేలుకి ఏం జరిగిద్దాయి అని అంటే, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారిని విడిపిస్తాడు. మరి నేను జైల్లో పడితే ఈయన ఆ ప్రవక్త అయితే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? విడిపించాలి. కానీ యేసుక్రీస్తు వారు విడిపించాల, అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ వచ్చింది డౌట్. ఇక్కడ మనకు కూడా ఆత్మీయంగా మనం ఆలోచిస్తే భక్తిగా బాగా ఉంటాం, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక సమస్య రాగానే మనకి డౌట్ వచ్చింది, అసలు నేను విశ్వాసంలో ఉన్నానా, లేకపోతే నేను చేస్తుంది భక్తేనా, నేను వింటుంది సత్యవాక్యమేనా, నేను సత్యవాక్యంలోనే నడుస్తున్నానా, లేకపోతే నాకెందుకు ఇలా జరిగిద్ది, ఒకవేళ జరిగితే ఈ వచనం ప్రకారంగా నేను ఆనందంగా ఉండాలి కదా, మరి నాలో దుఃఖం ఎందుకు ఉంది అనే డౌట్ మనకు వచ్చింది చాలామంది. అంటే బాగా వాక్యం తెలిసి వాక్యంలో ఉన్నవారి సంగతి చెప్తున్నా, అరపా వాక్యంలో ఉన్నవారికి ఏ డౌట్లు రావు, ఉంటే ఉన్నాం పోతే పోయామన్నట్టుగా ఉంటుంది. వాక్యంలో బాగా ఎదిగిన వారికి సమస్య, తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఇందులో నుంచి దేవుడు తప్పిస్తాడు కదా. అప్పుడు ఒక రెఫరెన్స్ గుర్తు రావాలి, ఏంటి? నువ్వు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపనేడు. ఒకవేళ వచ్చినా అందులో నుంచి తప్పించుకునే ఉపాయం దేవుడు మనకిస్తాడు అనే రెఫరెన్స్ గుర్తొచ్చి, నేను తప్పించుకోలేకపోతున్నా, దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చాడా, నన్ను విడిపిస్తాడా లేదా, విడిపించకపోతే అసలు నేను భక్తురాలనా కాదా డౌట్ వచ్చింది. ఎందుకు? యోహాను గారికే వచ్చింది, బాప్తీసం ఇచ్చి యోహాను గారికి ఏమొచ్చింది? రాబోవు వాడవు నీవేనా. అంటే శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు భక్తుల్లో పుట్టే లోటు ఇది, భక్తుల్లో పుట్టే డౌటు. నేను సరైన భక్తిలో ఉన్నానా లేదా, నేను వింటున్న సత్యవాక్యమేనా, వాక్యాన్ని ఫాలో అవుతున్నానా, ఈ డౌట్లన్నీ మనకు వస్తాయి. వచ్చినప్పుడు వాక్యంతోనే మనం క్లియర్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తం అయితే విడిపిస్తాడు, ఆయన చిత్తం కాకపోతే విడిపించడు. కొన్ని విజ్ఞాపనలు దేవుడి సన్నిధిలో చేస్తాం, చేసినవన్నీ నెరవేరుతాయా? ఎందుకు నెరవేరు? అప్పుడు నెరవేరినప్పుడు మనకు ఒక డౌట్ రావాలి, ఎందుకు? నేను చేస్తున్న ప్రార్థన దేవుడు అసలు వింటున్నాడా లేదా, వింటే నేను భక్తురాలని అయితే నాకెందుకు ఇవి నెరవేర్చట్లేదని డౌట్ వచ్చింది. అని నెరవేర్చడు. ఎందుకు? ఆయన చిత్తం కాకపోతే మనకి ఏది నెరవేరదు. ఎందుకు? నీకు అది అవసరం లేదు. ఒకటి తెలియక నువ్వు అడగొచ్చు, అడిగినా దేవుడు దాన్ని ఇవ్వలేదు కాబట్టి నన్ను దేవుడు విసర్జించాడేమో, నా వైపు నుంచి చూపు తిప్పుకున్నాడేమో అనే డౌట్ మనకు రాకూడదు. ఇప్పుడు యోహాను గారికి అదే డౌట్ వచ్చింది. ఎందుకు? జైల్లో పడగానే మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం గుర్తొచ్చింది ఆయనకి. ఏమని? ఆయన వచ్చినప్పుడు హితవత్సరము కింద 2వ వచనం కూడా చదివితే, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును హితవత్సరాన్ని ప్రకటిస్తాడు, ప్రతిదండన దినాన్ని. మరి నన్ను బంధిస్తే ఆ హేరోదుకు ప్రతిదండన ఎందుకు చేయట్లేదు ఈయన వచ్చి? కాబట్టి వచ్చింది ఈయన లేదా అసలు ఆయన ఇంకెవరన్నా రావాలా? ఎంత డౌట్ వచ్చిందో చూసారా? అలాంటి వాళ్ళకి రావచ్చా? రాకూడదు, కానీ వచ్చింది.
ఆయనకే వచ్చిందంటే మనకు రాకుండా ఉంటుందా? అంటే దాన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి భక్తి విషయంలో. ఏది చేసినా నీ ఇష్టం, నాకు మేలైన కీడని. యోబు గారిని జ్ఞాపకం చేసుకోవటం. ఇప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, ఇంకేంది, ఆయన చూసుకుంటాడు. నేను ఆయన భక్తుడిని, ఆయన భక్తురాలిని, కాబట్టి నా విషయం మంచి అయినా చెడైనా, ఇక్కడ చెడుగా అనిపించవచ్చు కానీ అది కూడా మంచిది. ఇప్పుడు మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షఫలం చెడ్డదా మంచిదా? అర్థమైందా మీకు? ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిష్టం వేయకపోతే లోకంలోనికి పాపం ఎంటర్ అయ్యేది కాదు. కాబట్టి అది చెడ్డదా మంచిదా? అది అయిపోతే మనకు పాపం లేదు కదా. ఇప్పుడు వేయటం వల్ల కదా పాపం వచ్చింది. మంచిదా చెడ్డదా? ఏమో మంచిదే. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. పరీక్ష మంచిదా చెడ్డదా? ఎందుకు మంచిది? ఫెయిల్ అయితే చెడ్డదేనా? పాస్ అయితే మంచిది, ఫెయిల్ అయితే పరీక్ష కోసం వేశాడు, అది కూడా మంచిదే. ఎందుకంటే నిన్ను గొప్పోడు గొప్పదానిగా రుజువు చేయాలంటే నువ్వు దాన్ని పాటిస్తే. ఎగ్జామ్ ఎవరికి మంచిది? బాగా చదివిన వాళ్ళకి మంచిది. చదవనోడికి గుండెల్లో గుబులుగా ఉంటుంది. ఎగ్జామ్ అంటే చెమట పడుతుంది, బీపీ పెరిగిపోతుంది, రాయలేక 0 మార్క్ వస్తే చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చదివి సావక ఎగ్జామ్ అంటే భయపడతారు. పరీక్ష ఎవరికి మంచిది? ఉత్తీర్ణులు అయ్యే వాళ్ళకి, బాగా చదివే వాళ్ళకి మంచిది. అలాగే భక్తుడికి పరీక్ష మంచిది. నువ్వు భక్తుడువా మహాభక్తుడువా తేలాలంటే పరీక్ష కావాలి, అందుకే ఉంచాడు. అలాగే సమస్య వచ్చింది యోహాను గారికి, వెంటనే డౌట్ కూడా వచ్చింది. ఆయన వస్తే నిజంగా బంధింపబడిన వారిని విడిపించాలి, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడన్నాడు. పైగా ప్రతిదండన దినాన్ని ప్రకటించడానికి వచ్చాడన్నాడు. నన్ను పట్టుకొని మరి చెరసాలలో వేశారు. మరి ఇంతవరకు ఆయన దగ్గర నుంచి మరి హేరోద్తో మాట్లాడి, ఏంటయ్యా యోహాను గారిని చెరసాలలో వేసావు, ఆయన తప్పేం మాట్లాడాడు అని వాదించి, హేరోద్తో వాదించి విడుదల చేయించాలి కదా. మరి ఈయనేమో ఆ ప్రాంతంలో లేకుండా వెళ్ళిపోయాడు. ఏంటి అలా వెళ్ళిపోవటం ఏంటి? ఈయన నిజంగా మమ్మల్ని ఇశ్రాయేలుని విడిపించడానికి వచ్చిన ప్రవక్త ఈయనేనా అనే డౌట్ ఆయనకు వచ్చింది. న్యాయమేనా డౌటు? అన్యాయమా? మనం ఆ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా అంతకంటే బలమైన డౌట్ వచ్చింది. అసలు అనవసరంగా ఈయనకి బాప్తీసం ఇచ్చాను, నేను అప్పుడే ఏదో కొంచెం డౌట్ వచ్చింది కానీ ఈయన అని ఆ మోజులో పడిపోయి రాబో గొర్రెపిల్ల, ఈయన లోక పాపాలను మోసుకొని పోయి గొర్రెపిల్ల ఈయన అందరికీ చెప్పేశాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమంటున్నాడు? రాబోవాడవు నీవేనా? అప్పుడు యేసుక్రీస్తు వారు నేనే అని చెప్పాల, కొన్ని సూచనలు చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. యేసు 4వ వచనం. యేసు వారిని చూచి, ఎవరిని చూచి? యోహాను గారు పంపించిన శిష్యుల్ని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకి తెలపండి. ఏంటి? విన్నవాటిని కన్నవాటిని. ఏం విన్నారు, ఏం కన్నారు? లూకాసు వార్త 7వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 20-21 లూకాసు వార్త 7వ అధ్యాయము 19 నుంచి. అంతటా యోహాను తన శిష్యుల్లో 2 పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవాలని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపాను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా? లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తీసం ఇచ్చి యోహాను మమ్మను నీ యొద్దకు పంపానని చెప్పిరి. ఆ గడియలోనే, అంటే వాళ్ళు వచ్చి ఈ మాట చెప్పిన సమయంలో ఏం జరుగుతుందంటే, అక్కడ రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశాను. అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. అంటే ఈ చేసిన ఈ కార్యక్రమం మత్తయ్య గారు రాయలే. వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చెప్పండి? ఏం జరిగిందని 21వ వచనంలో చదివాం. రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థప, అంటే సూచక్రియలు జరుగుతున్నాయి అక్కడ. వాళ్ళు వచ్చి అవి చూశారు. చూసి ఆయన ఏం మాట్లాడుతున్నానో మాటలు చూసిన వాటిని కలిపి ఈ వచనాన్ని మాత్రమే మత్తయ్య గారు రాశారు. 4వ వచనం. మళ్ళీ యేసు వారిని చూసి
మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని, అంటే చూసిన వాటిని, ఏం చూశారనేది లూకా గారు రాశారు. కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. జరిగినవి చూశారు. చూసింది కాక మళ్ళీ యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అదే చదవండి, 5వ వచనం. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వించున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని 5వ వచనంలో చెప్పాడు. ఇది నీకు అర్థమైతే, అంటే ఈయనకి ఏ రిఫరెన్స్ గుర్తొచ్చింది? జైల్లో పడగానే రాబోవాడవు నీవేనా అంటే, బంధింపబడిన వారిని విడిపిస్తాడు, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు, ప్రతిదండన ప్రకటిస్తాడనే వచనం గుర్తొచ్చింది. అదే యెషయా గ్రంథంలో ఒక రెఫరెన్స్ గుర్తు రావాలి కదా నీకు అని, ఆ రెఫరెన్స్కు సంబంధించిన మాట యేసుక్రీస్తు వారు యోహాను గారి శిష్యులకు చెప్పాడు. ఒకసారి యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి ప్రియులారు. యెషయా గ్రంథం 35వ అధ్యాయము. గుడ్డివారి కన్నులు తెరవబడెను, చెవిటివారు చెవులు వినబడెను, కుంటివారు దుప్పివలే గంతులు వేయుదురు, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉపుకును, అడవిలో కాలువలు పారును. అంటే ఈ రెఫరెన్స్ ఆయనకు గుర్తు రావాలి. ఇదంతా జరిగింది కదా, నేనే నేను చెప్పక్కర్లేదు, ఇదిగో జరుగుతున్నవి ఇవి నేను చేస్తున్నాను. అంటే దేవుడి సహాయం లేకపోతే ఇవన్నీ ఎవడు మనిషి చేయలేడు. మీరు కళ్ళారా చూశారు కదా, మీరు చూసినవి నేను చెప్తున్న ఈ మాటలు ఇవన్నీ తీసుకెళ్ళి యోహాను గారికి చెప్పు అంటే, అంతకుముందు ఒక వైద్యం లేకుండా, అంటే అంతకుముందు ఆకుపసల్లో వేరులో ఏదో వైద్యంతో రోగులను బాగు చేసేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? కేవలం మాటతో స్వస్థత చేశాడు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆ రాబోవాడిని నేనే కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇదిగో ప్రవచనం ఉంది, యెషయా గారు ప్రవచించారు కాబట్టి ఆ ప్రవచనం ప్రకారంగా ఇవన్నీ జరుగుతున్నాయి అని రెఫరెన్స్ను కోడ్ చేసి ఇవి జరుగుతున్నాయి అని తీసుకెళ్ళి యోహాను గారికి చెప్పండి, నువ్వు డౌట్ పడాల్సిన పని లేదు అని క్లారిటీ ఇచ్చాడు యోహాను గారి శిష్యులకి. అప్పుడు వాళ్ళు వెళ్ళి యోహాను గారికి అది చెప్తారనమాట. మరియు ఇంకో మాట చెప్పాడు, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. అదే మాట శిష్యులకు మళ్ళీ చెప్పాడు. ఏమని? నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని చెప్పాడు. యోహాను గారు ఏం పడినట్టు ఇప్పుడు? అభ్యంతర పడ్డాడు. ఎవరి విషయం? యేసుక్రీస్తు విషయం. ఎందుకు పడాల్సి వచ్చింది? చెరసాల్లో వేయబడ్డాడు. అంటే కష్టం వచ్చినప్పుడు అభ్యంతరాలు రాక తప్పవు. అభ్యంతర పడనివాడు ధన్యుడు, పడినవాడు ధన్యుడు. పడినవాడు అభ్యంతర పడ్డాడు. యేసుక్రీస్తు అవునా కాదా, నిజమైన దేవుడైనా, నన్ను రక్షిస్తాడా, ఎప్పుడో చనిపోయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడెలా రక్షిస్తాడు, ఈ డౌట్లన్నీ వచ్చి అభ్యంతర పడ్డామనుకో, మనం ధన్యులం కాదు, దరిద్రులు అని అర్థం. అర్థమైందా? యేసుక్రీస్తు వారిని స్వయంగా చూసి ఆయనతో మాట్లాడి ఆయనకు బాప్తీసం ఇచ్చి ఆయన గురించి ప్రజలందరికీ ప్రకటించిన బాప్తీసం ఇచ్చి యోహాను గారు అభ్యంతర పడ్డాడు. ఇప్పుడు ఆయన అభ్యంతర పడ్డాడని యేసుక్రీస్తు వారి శిష్యులకు చెప్తున్నాడు. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని చెప్పండి అని అన్నాడు. అంటే యోహాను గారు యేసుక్రీస్తు వారి విషయమై అభ్యంతర పడ్డాడు. వారు వెళ్ళిపోతుండగా, అంటే యోహాను గారు బాప్తీసం ఇచ్చి యోహాను గారు శిష్యులు ఈ మాటలు విని వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు యోహానును గూర్చి జనసమూహాలతో ఇలాగూ ఈ మాట చెప్పాడు. శిష్యులు అలా వెళుతూ ఉండగానే జనసమూహాలను చూసి ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు వారు, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళుతిరి? గాలికి కదులుచున్న రెల్లున? మరి ఏమి చూడ వెళుతిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహముల్లో ఉందురు కదా. మరి ఏమి చూడ వెళుతిరి? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో. వాళ్ళు వెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న జనసమూహాన్ని చూసి, అంటే ఆ జనసమూహం ఎవరంటే, ఆల్రెడీ యోహాను గారు బాప్తీసం ఇస్తుంటే అరణ్యములో కేక వేస్తున్న ఆయన శబ్దం విని యోహాను గారి చేత బాప్తీసం పొందిన వారు గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా వీటిల్లో మనకి కనపడదు. యేసుక్రీస్తు వారు
బాప్తీసం ఇవ్వటానికి ముందు యోహాను గారు బాప్తీసం ఇస్తుంటే ప్రజలందరూ వెళ్ళిపోయి బాప్తీసం తీసుకుంటున్నారు. ఆ బాప్తీసం తీసుకుంటున్న సమయంలో వెళ్ళి వచ్చిన ప్రజలు యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నారు. ఆ సమయంలో మీరు యోహాను గురించి ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఎక్కడికి ఎందుకు వెళ్ళారు అరణ్యంలోకి, ఆయన గురించి మీకు ఏమన్నా తెలుసా అని అక్కడ ఉన్న జనసమూహానికి చెప్తున్నారు. అరణ్యంలోకి ఎందుకు వెళ్ళారు, యోహాను గారి గురించి తెలుసుకొని వెళ్ళారా, ఊరికినే ఏదో ప్రవక్త అని చెప్పగానే వెళ్ళిపోయారా? అరణ్యంలో కదులుచున్న రెల్లు, నా కదులుచున్న రెల్లు అంటే సామాన్యంగా రెల్లు ఎటు పడితే అటు కదులుతూ ఉంటుంది కదా, గాలి వచ్చినప్పుడు ఎటు గాలి వీస్తే అటు కదులుతూ ఉంటుంది. అంటే సామాన్యమైన మనిషిని చూడటానికి వెళ్ళారా? సామాన్యమైన రెల్లు అంటే చాలా చులకన, ఆ రెల్లు గాలి ఎటు వీస్తే అటు వీస్తుంది. సామాన్యమైన మనుషుని చూడటానికి వెళ్ళారా? ఆయన సామాన్యుడు కాదు. యోహాను గురించి పరిచయం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న జనసమూహానికి. ఆల్రెడీ వెళ్ళొచ్చారు కాబట్టి, యోహాను గారి దగ్గరికి వెళ్ళి బాప్తీసం పొందారు కాబట్టి. ఎందుకు వెళ్ళారు మీరు అరణ్యానికి? బాప్తీసం పొందారుగా. ఆయన ఏమన్నా రెల్లు అనుకుంటున్నారా? రెల్లు కాదు. పోనీ గొప్ప రాజవంశంలో పుట్టిన ఏ వస్త్రాలు ధరించుకున్నాడు అంటున్నాడు? సన్నపు బట్టలు ధరించుకున్న వ్యక్తినా? అంటే ఖరీదైన వస్త్రాలు ధరించుకున్నవాడు ఏమన్నా అరణ్యంలో ఉన్నాడా? అంటే రాజుగారు కదా ఖరీదైన వస్త్రాలు ధరించుకునేది. సన్నపు నార వస్త్రాలంటే ధనవంతుడు ధరించుకునేది. ఆయన సామాన్యుడు కాదు, ఆయన గొప్ప ధనవంతుడు కాదు. అలాంటి వ్యక్తి ఆయన కాదు. అంటే ఒక గొప్పోడు కాదు, ఒక సామాన్యుడు కాదు. అలాంటి వాడిని చూడటానికి వెళ్ళారా? వాళ్ళకంటే యోహాను గారు ఎంత గొప్పోడో చెప్తున్నాడు. సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహముల్లో ఉందరు కదా. అంటే రాజులు కదా సన్నపనార వస్త్రాలు ధరించేది, ధనవంతులు కదా. మరి ఈయన ధనవంతుడు కాదు, ఆయన సామాన్యమైన మనిషి కాదు. మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? ఆయన ప్రవక్త కూడా కాదు. ప్రవక్త కంటే గొప్పవాణిని మీరు చూడవెళ్ళితిరి. ఇక్కడ గొప్పవాణిని చూచితిరి అనే పదం ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారని తన గురించి తాను చెప్పుకున్నట్టుగా అనుకుంటారు చాలామంది. యోహాను గారి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. వెళ్ళి ఆయన దగ్గర బాప్తీసం పొందిన జనాలకు కూడా యోహాను గారు ఎంత గొప్పవాడో తెలియదు. అందుకని ఆయన పరిచయం చేస్తున్నాడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన రాజుగారి వంశంలో ఉండి మహా సన్నపునార వస్త్రాలు ధరించుకున్న రాజవంశీయుడు కాదు, ఆయన ప్రవక్త కాదు. ప్రవక్త కంటే గొప్పవాణిని చూడవెళ్ళితరా అని, గొప్పవాణి ప్రవక్త కంటే గొప్పవాణిని అనే పదం ఉంది కాబట్టి తన గురించి అనుకుంటారు, యేసుక్రీస్తు వారి గురించి కాదు. ప్రవక్త కంటే గొప్పవాణిని చూడవెళ్ళారా? ఆయన సామాన్యుడు కాదు, గొప్ప రాజవంశీయుడు కాదు, ప్రవక్త కంటే గొప్పవాణిని చూడవెళ్ళారా అని చెప్తున్నాడు అక్కడ. అంటే యోహాను గారు ఎంత గొప్పోడు? ప్రవక్త కంటే. ఎందుకు ప్రవక్తలందరూ కంటే ఈయన గొప్పోడు? ప్రవక్తలందరూ జరగబోయే విషయాలు దేవుని నుంచి నేర్చుకొని చెప్పారు. కానీ యోహాను గారు గురించి ప్రవక్తలు ప్రవచించారు. పలాని ఇర్మియా గారు పుడతారు, పలాని ఏలియా గారు పుడతారు, పలాని యెషయా గారు పుడతారు, పలాని భక్తులు పుడతారు అని ముందుగా ఏ ప్రవక్త ప్రవచించాల. సమస్య వచ్చినప్పుడు దేవుడు ఒక భక్తుడిని, ఒక న్యాయాధిపతిని, ఒక రాజుని వాళ్ళ కొరకు పుట్టించాడని చదువుకున్నాం. కానీ ఈ బాప్తీసం ఇచ్చి యోహాను గారి గురించి ప్రవక్తలు ప్రవచించారు. అంటే ప్రవక్తలందరూ కలిసి ఈయన గురించి ప్రవచించారు. కాబట్టి ప్రవక్తలే ప్రవచించిన వాడు ప్రవక్త కంటే గొప్పవాడు. ఉదాహరణకి యెషయా గారు ప్రవచించారు ఏమని? ఒకసారి 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ఇదంతా యెషయా గారు అంటే ఒక ప్రవక్త గురించి మరొక ప్రవక్త ప్రవచించిన సందర్భం ఇదే. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన కాలానికంటే ముందు మలాకి గ్రంథంతో బైబిల్ పాత నిబంధన ఎండ్ అవుతుంది. మలాకి గారు కూడా ప్రవచించారు.
ఒక యెషయా గారు ప్రవచించారు, ఒక మలాకీ గారు ప్రవచించాడు. 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాం. మలాకీ గ్రంథం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. అంటే ఎవరి గురించి ఇది చెప్పారు? బాప్తీసం ఇచ్చు యోహాను గారు. అంటే యెషయా గారు ప్రవచించారు బాప్తీసం ఇచ్చు యోహాను గారి గురించి. అలాగే మలాకీ గారు కూడా, చివరి ప్రవక్త అయిన మలాకీ గారు కూడా ఈయన గురించి. కాబట్టి ప్రవక్తలందరిలో గొప్పవాడు. అందువలన యేసుక్రీస్తు వారు యోహాను గారిని ఆ జనసమూహానికి పరిచయం చేస్తూ కదులుచున్న రెల్లు లాంటి వాడు కాదు ఆయన. అలాని మహారాజు సన్నపనార వస్త్రాలు ధరించుకున్న మహారాజు కాదు. వీళ్ళిద్దరికంటే గొప్పవాడు. వీళ్ళిద్దరికంటే కూడా కాదు, ప్రవక్తలందరికంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. అంటే యోహాను గారు అందరికంటే గొప్పవాడన్న విషయం మళ్ళీ కిందకు వస్తూ మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూడండి 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే. అంటే యోహాను గారి గురించి ముందే వస్తాడు, నా మార్గాన్ని సిద్ధపరుస్తాడని ఎవరి గురించి రాయబడిందో తెలుసా? ఆయనే ఈ యోహాను అని యోహాను గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. చెప్పి మళ్ళీ ఒక మాట అంటున్నాడు 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారంటే భూమి మీద పుట్టిన పురుషులందరూ ఎవరు కన్నవారు? ఆదాం గారు తప్ప చెప్పండి, అందరూ స్త్రీలు కనిన వారే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తన గురించి తాను మాట్లాడుకోవట్లే. ఇక్కడ యోహాను గారి గురించి చెప్తూ సామాన్యంగా స్త్రీలు కనిన వారిలో యోహాను గారి కంటే, అంటే ఆదాము గారి దగ్గర నుంచి అప్పటి వరకు స్త్రీలలో నుండి పుట్టిన ఏ పురుషుడైనా బాప్తీసం ఇచ్చి యోహాను గారి కంటే గొప్పవాడు కాడు. ఎందుకని? ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి. యేసుక్రీస్తు వారి గురించి ఆయన మార్గాన్ని సరళము చేయటానికి వచ్చిన వ్యక్తి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో, అంటే అంతకుముందు 400 సంవత్సరాల క్రితం ప్రవక్తలందరూ ప్రవచించి ఆగిపోయిన సందర్భంలో ప్రవక్త అంటే ఎవరు, ఎలా ఉంటారు, ఎలా ప్రకటిస్తారు, ఎలా ప్రవచిస్తారన్న విషయాలు మర్చిపోయిన ఇశ్రాయేలు సమాజానికి ప్రవక్తగా ఆయన వచ్చి రాజును సైతం శాసించి ఖండించి ఆయన మార్గాన్ని సరళము చేయటానికి వచ్చి అందరినీ హెచ్చరిస్తూ సాక్షాత్తు యేసుక్రీస్తు వారికే బాప్తీసం ఇచ్చి ఆయనతో మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరయ్యానంటే బాప్తీసం ఇచ్చు యోహాను గారు. మరి అంత గొప్పడు కదా. మిగతా ప్రవక్తలందరూ రాబోయే యేసుక్రీస్తు వారి గురించి ఎదురు చూశారు, కానీ ఆయన ఎవరో చూడలేదు. ఆయన ప్రత్యక్షంగా భూమి మీద పుట్టినప్పుడు ఏ ప్రవక్త లేరు. అంతకుముందే ప్రవక్తలందరూ చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఉన్న చివరి ప్రవక్త ఎవరు చెప్పండి? ఎవరు? బాప్తీసం ఇచ్చు యోహాను గారు. కాబట్టి మిగతా ప్రవక్తలు అందరూ యేసుక్రీస్తు వారి గురించి విన్నారు, యేసుక్రీస్తు వారి గురించి ఎదురు చూశారు, కానీ ప్రత్యక్షంగా ఆయన ముఖాముఖిగా చూసిన వ్యక్తులు ఎవరూ లేరు. పరదేశంలో చూశారు, అది వేరు. కానీ బాప్తీసం ఇచ్చి యోహాను గారు ముఖాముఖిగా ఆయన చూశారు, ఆయనకి బాప్తీసం ఇచ్చారు. ఆయన గురించిన ఇంట్రడక్షన్ అంతా ప్రజలకు తెలియదు. కాబట్టి అంతకంటే గొప్పవాడు ఇంకా స్త్రీలు కన్య వారు ఎవరు? యేసుక్రీస్తు వారు తప్ప. అర్థమైందా? అంత గొప్పవాడు యోహాను గారు. ఎందుకంటే ఆయన రెల్లు లాంటి వాడు కాదు, ఆయన రాజు లాంటి వాడు కాదు. వీళ్ళిద్దరికంటే ప్రవక్తల కంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు వారి గురించి చెప్పి చిన్న మాట ఇక్కడ వాడాడు యేసుక్రీస్తు వారు. పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే. ఇదేంటి మళ్ళీ? భూమి మీద ఉన్న స్త్రీలు కనిన పురుషులందరిలో ప్రవక్తలందరికంటే కూడా యోహాను గారు గొప్పవాడే. మళ్ళీ పరలోక రాజ్యములో అల్పుడు, పరలోక రాజ్యంలో గొప్పవాడా? కాదు, అల్పుడైన వాడు యోహాను కంటే. అర్థమైందా? పరలోక రాజ్యం అనగానే అక్కడ ఉన్న పరలోక రాజ్యం అనుకుంటే పొరపాటు.
చాలామందికి అపార్థం చేసుకున్నాడు. పరలోక రాజ్యంలో అల్పులు అధికులు, యోహాను గారే అక్కడ అల్పుడైపోతాడు, అత్యల్పుడైపోతాడు. అర్థమైందా? పరలోక రాజ్యం అనగానే యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన రాజ్యం. ఆయన రాజ్య స్థాపన కొరకు వచ్చాడు, సువార్త ప్రకటించడానికి వచ్చాడు, మనుషులందరి పాపాలు భరించడానికి వచ్చాడు, చెరలో ఉన్న వారిని, అంటే పాపం అనే చెరలో ఉన్న వారిని విడుదల కలిగించడానికి వచ్చాడు, సాతాన్ని ఓడించడానికి వచ్చాడు. ఇలా రకరకాల కారణాల్లో ఒక కారణం ఏదయ్యానంటే రాజ్య స్థాపన చేయటానికి. అంటే అందుకే ఆయన యోహాను గారు కానీ, బాప్టిజం ఇచ్చి యోహాను గారు కానీ, యేసుక్రీస్తు వారు కానీ ఏం ప్రకటిస్తా అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్నారా? పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యం సమీపించిందంటే నేను రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను, దగ్గరకు వచ్చింది. నేను ఎప్పుడైతే చనిపోయి తిరుగు లేస్తానో అప్పుడు రాజ్య స్థాపన జరిగిద్ది. అప్పుడు అందులో అందరూ ప్రవేశించండి. అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ ఎవరు? పరలోక రాజ్య సంబంధులు. కాబట్టి పరలోక రాజ్య సంబంధులు ఎవరంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు. మరి మిగతా యూదులందరూ ఎవరంటే ధర్మశాస్త్రాన్ని బట్టి, అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళు పరలోక రాజ్య వారసులుగా తీర్చబడ్డారు తప్ప వాళ్ళకి వారసత్వంగా వచ్చిన హక్కు. కానీ ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో ఈజీగా దేవుని రాజ్యంలో జాయిన్ అవ్వచ్చు. అంటే వాళ్ళకంటే దేవుని రాజ్యంలో చొరపడే వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన వారు చాలా గొప్పవాళ్ళు. అర్థమైందా? వాళ్ళకు వాగ్దానాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, విధి విధానాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది వారసత్వాన్ని బట్టి. కానీ క్రైస్తవులకి చెప్పండి, కేవలం యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే చాలు, వెంటనే పరలోక రాజ్యంలో జాయిన్ అయిపోయారు. అంటే మెంబర్షిప్ ఈజీ యేసుక్రీస్తు వారి ద్వారా. వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి చాలా విషయాలు తెలియదు, ఇంక్లూడింగ్ బాప్తిసం ఇచ్చి యోహాను గారికి కూడా. కానీ యేసుక్రీస్తు వారి ముందు ఉన్నవారికి చాలా విషయాలు తెలుసు, మహాజ్ఞానం తెలుసు, పునరుద్ధానం గురించి పూర్తి అవగాహన తెలుసు. అంటే అంతకుముందు ధర్మశాస్త్రం కింద ఉన్న వారి కంటే పరలోక రాజ్యంలో, అంటే యేసును అంగీకరించి ఈ రాజ్యంలో చేర్చబడినవాడు చాలా గొప్పవాడు అని అర్థం. ఈ గొప్పవాళ్ళల్లో కాస్త కూస్తో వాక్యం తెలిసి అప్పుడే బాప్తిసం పొందినవాడు అల్పుడు. అది కూడా అవ్వాలంటే ఈ అల్పుడు చెప్పండి, సీనియారిటీని బట్టి వాక్యం నేర్చుకుంటూ అది కూడా అయిపోతాడు. ఇప్పుడు ప్రారంభంలో యేసును అంగీకరించి అందులో జాయిన్ అయిన వాడు అల్పుడు. ఈ అల్పుడు యోహాను గారి కంటే భక్తుడు. యోహాను గారేమో ధర్మశాస్త్రానుసారంగా అందరిలో గొప్పవాడు ధర్మశాస్త్రాన్ని బట్టి. మరి యేసును అంగీకరించిన వాళ్ళు ధర్మశాస్త్రం వాళ్ళకి అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని కొట్టించాడు. కేవలం యేసును అంగీకరించడం ద్వారా, నమ్మటం ద్వారా మనం పరలోక రాజ్యంలో ప్రవేశం. అంటే యేసుక్రీస్తు వారు స్థాపించబోయే రాజ్యంలో బాప్తిసం పొంది ఆయన అంగీకరించి చేర్చబడినవాడు యోహాను గారి కంటే గొప్పవాడు. అర్థమైందా కాంటెక్స్ట్? యోహాను గారు అంత గొప్పవాడు. అంత గొప్పవాడైన యోహాను గారు యేసుక్రీస్తు వారిని కృప ద్వారా అంగీకరించిన అత్యల్పుడు అల్పుడేమయ్యాడు? అధికుడయ్యాడు. యోహాను గారు అత్యల్పుడైపోయాడు. మీకు అర్థమైందా? ఒక స్కూల్లో మంచి ఫస్ట్ ర్యాంకులో చదువుతున్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని తీసుకొచ్చి మరొక స్కూల్లో వేసామనుకోండి. ఈ స్కూల్లో తక్కువ మార్కులు వచ్చేవాడు వాడికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకునేవనుకో, వీళ్ళలో తక్కువ మార్కులోడు అనగానే వాడు అక్కడ ఫస్ట్ ర్యాంకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి తక్కువ మార్కులు వచ్చేవాడికంటే తక్కువ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఎవడు గొప్పవాడు అవుతాడు? ఈ స్కూల్లో తక్కువ మార్కులు వచ్చినోడే ఆడికంటే గొప్పవాడు అవుతాడు. అంటే అర్థమైందా? అక్కడ ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన గొప్పవాడు, భక్తులందరికంటే ప్రవక్తలందరికంటే ఆయన గొప్పవాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా కృప ద్వారా రక్షణలోకి వచ్చి ఆయన రాజ్యంలో ప్రవేశించిన వారిలో అల్పుడు యోహాను గారి కంటే గొప్పవాడు. అంటే ఇప్పుడు మనం ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను గారి కంటే గొప్పవాడు. అల్పుడు అయినా సరే, ఇంకా అధికులైతే ఇంకా గొప్ప. అంతేగాని అక్కడ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత యోహాను గారు నువ్వే మాకంటే చిన్న, నువ్వు చాలా జూనియర్వి, నువ్వు తక్కువవాడు అని తక్కువ మార్కులు వేయబాకండి. అర్థమైందా? ఇక్కడ రాజ్యంలో ఈజీగా మనకు ప్రవేశం వచ్చింది కాబట్టి, సులభంగా ప్రవేశం వచ్చిన కొత్తగా చేరినవాడు ఇక్కడ యోహాను గారి కంటే గొప్పవాడు ఈ రాజ్యం గురించి. అర్థమైందా? ఆ వచనం చదవండి ఒకసారి. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు
అతనికంటే అంటే యోహాను గారి కంటే, బాప్తీసం ఇచ్చి యోహాను గారి కంటే గొప్పవాడు. బాప్తీసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము. మళ్ళీ వచ్చే వారం నేర్చుకుందాం, సమయం అయిపోయింది. దీని గురించి మళ్ళీ మొదలు పెడితే చాలా టైం పట్టింది. ఎక్కడి వరకు నేర్చుకున్నాం? యోహాను గారి కంటే ఎవరు గొప్పవాళ్ళు? పరలోక రాజ్యములో అంటే యేసుక్రీస్తు వారు స్థాపించిన ఈ రాజ్యములో అల్పులైన వారు యోహాను గారి కంటే గొప్పవాడు. కానీ యోహాను గారు ఎంత గొప్పవాడు? ఆదాము గారి మొదలుకొని అప్పటి వరకు చివరి ప్రవక్త యోహాను గారి కాలం వరకు, ఆ కింద మాట చదివాం కదా 12వ వచనంలో, బాప్తీసం ఇచ్చి యోహాను దినములో మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు అంటున్నాడు. అంటే పరలోక రాజ్యం అనగానే భూమి మీద ఉన్న యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యం, స్థాపించబోయే రాజ్యం అని అర్థమైందా? వచ్చే వారం మిగతా విషయాలు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిజంగా ధర్మశాస్త్రం కింద ఉన్న వారి కంటే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప ద్వారా మమ్మల్ని కరుణించి ఆ రాజ్యములో చేరటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇందులో అల్పులే యోహాను గారి కంటే గొప్పవారని మీ వాక్యం మాకు తెలియజేసింది నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఇంత అధికంగా మమ్మల్ని హెచ్చించి మీ క్రీస్తు రాజ్య వారసులుగా చేర్చినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త మరి 10వ అధ్యాయము చివరి 3 వచనాలు, అలాగే 11వ అధ్యాయము కొంత నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ చిత్తమైతే మరొకసారి మరికొన్ని విషయాలు నేర్చుకోవటానికి సహాయాన్ని దయచేయండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. వారి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. వాతావరణాన్ని కాస్త వెసులుబాటిచ్చి మేము సమాజంగా కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి క్రీస్తు ద్వారా మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు, వందనాలు.